ఏంటి మా నాన్నగారు మాట చెప్పారు. ఏంటి? తెలీదండి, మా అమ్మ చెవులో చెప్పారు. హలో శాలిని, నువ్వు కారు అమ్మేస్తున్నావంట? అవునక్క. ఎంతకు అమ్మేస్తున్నావు? 4 లక్షలకి బేరమైంది, 4 లక్షలకి అమ్మేస్తున్నానక్క. నువ్వు అమ్మేస్తున్నప్పుడు నాకు చెప్పే. ఎందుకక్క? నాకు 50,000 అప్పు కావాలి. హలో గూగుల్, నెయిల్ పాలిష్ చెరిగిపోకుండా అంట్లు ఎలా తోమాలి? నీ భర్త చేత తోమించాలి. అరే శ్రీకాంత్, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ లో పెట్టినరా ఇక, మరి నీది? నాదా ప్రైవేట్ లా ఎక్కువ పైసలు అయితే అని గవర్నమెంట్ లో పెట్టినరా. అరే ఇందాక ఆటోలో పోయింది ఎవరు తెలుసా? ఎవర్రా? ఆటో డ్రైవర్ రా. బొంబాయి ముంబైగా మారినప్పుడు బొంబాయి రవ్వ కూడా ముంబై రవ్వగా మారాలి కదా. మా అమ్మ ఇంకా బొంబాయి రవ్వ అంటుంది. బొంబాయి ముంబైగా కోడల పిల్ల, అత్తకి అమ్మకి తేడా ఏంటి? అమ్మ చావనివ్వదు, అత్త బతకనివ్వదు. లిప్స్టిక్ అమ్మాయిల పెదాల మీద ఉంటే పళ్ళు మెరిసిపోతాయి. అదే అబ్బాయి షర్ట్ మీద ఉంటే పళ్ళు రాలిపోతాయి. అమ్మా, పుట్ట దగ్గరకు పోయి పాలు పోసేద్దామా? నాకు ఓపిక లేదురా, పిప్పు కల్లా పామాడరు చెయ్యి. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువే, సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను. నాకు కొంచెం బావా, నీకు కలలు వస్తాయా? అత్తే మరి కలలా నేను అత్తనా? నువ్వెందుకు అత్తవే? నేను రోజు పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుతా. ఇదేంటి, నేను ఇక్కడ సైరన్లు అరుస్తుంటే నువ్వు సైలెంట్ గా కూర్చున్నావు? ఎందుకులేండి బాబు, నేనేం మాట్లాడినా ఏదో ఒక తప్పు పడుతూ ఉంటారు. దానికంటే నాకేం తెలియదు అనుకుని ఇలా కూర్చుని మూగ పిట్లకు మేత వేసుకోవడం మంచిది. తినండి, మీరే నయం. నిన్న రాత్రి ఓ కలొచ్చింది. కల్లో నీకు 60 ఏళ్ళు, ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నావు. ఏం కావాలన్నా సీత సీత అని పిలుస్తున్నావు. అంతలో తెల్లారింది. పక్కన చూస్తే నువ్వు లేవు. ఇట్లు నేను చూడండి, నా తెలివి అందం అన్ని చూసి మీ మనసు నన్ను కోరుకుని ఉంటది, అది సహజం. కానీ దానికి నా మనసులో చోటివ్వలేని ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. నేను చూడండి, నా తెలివి అందం అన్ని. నాకు రేపు గురించి బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. నేను ఇలాగే ఉంటాను. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. నాకు రేపు గురించి బెంగలేదు. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళో బంగారం. అవునే, మగవాళ్ళు ఇన్ని రోజులు పెంచిన తల్లికి భయపడరు గాని నిన్నొచ్చిన పిల్లానికి భయపడతారు ఎందుకే? ఎందుకంటే తల్లి కంటుంది, పిల్లమేమో కొంటుంది. అవునే, కోడల పిల్ల, అత్తకి అమ్మకి తేడా ఏంటి? అమ్మ చావనివ్వదు, అత్త బతకనివ్వదు. కోడల పిల్ల, అత్తకి అమ్మకి. ఓయ్, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు చేతి మీద రాపించుకుంటారు. నేను కూడా మీ పేరు రాపించుకుందాం అనుకుంటున్నా. ఏడ రాపియాలి? ఆడ ఈడ ఎందుకు రాపించుకుంటావే? మీ నాన్న ఆశ పేపర్ల మీద నా పేరు రాపిస్తాను. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుద్దామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ ఇదే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? అక్కెవరనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా పెడతారేంటి? ఒక చాయ్. ఎంత హాట్ ఉన్నావు, ఏజెంట్ అలాయో. అగో దాన్ని గోక్తాడు. అరే ఇడేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నేనేరా భార్గవ్. ఎంత మోసం చేసి